హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ పులావ్ కాంబినేషన్గా దాల్చా అండ్ వంకాయ పాలకూరతో మంచి రెసిపీ ఒకటి చూపిస్తాను. అసలు మీకు నాన్ వెజ్ అవసరమే లేదు, అంత టేస్టీ ఉంటుంది. శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇది మంచి రెసిపీ. నాన్ వెజ్ మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా రాదు ఈ రెసిపీ చేసుకొని తింటే. మీ అందరి కోసం మంచి రెసిపీతో ఈరోజు మేము ముందుకు వచ్చాను. రాయలసీమ దావత్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లస్ దాల్చాకి వంకాయ పాలకూర కలిపి ఒకేసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకేసారి చూపిస్తున్నాను. ఇవే ఇంగ్రీడియంట్స్తో 3 ఐటమ్స్ మనం వండుకోవచ్చు. ఇవి రైస్, కర్నూలు రైస్. ఇవి ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ తీసుకున్నాను. మామూలు మనం రెగ్యులర్ యూజ్ చేసే రైస్ ఇది. ఇదండి బాస్మతి, ఇష్టమైన వాళ్ళు బాస్మతితో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఆనియన్స్ 6 తీసుకున్నాను, హోల్ గరం మసాలా, మొత్తం ఆల్ స్పైసెస్ తీసుకున్నాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియాల పౌడరు, నెయ్యి, టమోటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అంతే. పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాల్సినవన్నీ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్లో ఏ వంటనే ఫినిష్ అయిపోతుంది మనం వెతుక్కోకుండా. ఇంకొకటి ఏమంటే కొంచెం పాజిటివ్గా చేయాలి, పాజిటివిటీ ఉండాలి మన ఫుడ్కి. ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తే ఫుడ్ టేస్ట్ చాలా పెరుగుతుంది. మనం విసుక్కుంటా చిరాగ్గా చేసామనుకోండి ఫుడ్ టేస్టే ఉండదు. ఈవెన్ మనం చట్నీ చేసుకొని తిన్నా పాజిటివ్గా ఉంటే, పాజిటివ్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టమోటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. పలావ్లకు కానీ బిర్యానీలోకి కానీ కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పుదీనాని ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. దీన్ని ఇట్లా మిడిల్లో ఇట్లా కట్ చేసుకొని చూడండి స్ట్రైట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. నేను నాకు క్వాంటిటీకి తగినట్టు వేస్తున్నాను, మీరు మీకు సరిపోయేంత ఆయిల్ మాత్రమే వేసుకోండి. ఆయిల్ వేడైంది కదా, ఆనియన్స్ వేస్తున్నాను ముందు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మేమైతే ముందు ఆనియన్సే వేస్తామండి. చాలామంది ఫస్ట్ గరం మసాలా వేసుకుంటారు, మేము ఆనియన్స్ వేస్తాము. ఆనియన్స్ కొంచెం మిడిల్ బ్రౌన్ అయిన తర్వాత ఇవి కలుపుతాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. ఆనియన్స్ చూడండి ఒకసారి, ఇది గోల్డెన్ బ్రౌన్ పూర్తిగా అవ్వాలి. నేను మిడిల్లోనే ఇప్పుడు ఈ టైంలో నేను గరం మసాలా వేస్తున్నాను. ఆనియన్స్ ఇంకా సగం బ్రౌన్ అయినాయి కదా, అప్పుడు గరం మసాలా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఆనియన్స్ బ్రౌన్ అయినాయి కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నాకు ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది, క్వాంటిటీ ఎక్కువ కదా. మీరు క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిగతా ఐటమ్స్ కానీ వేసుకోండి. నేను 2 kg క్వాంటిటీకి కాబట్టి నేను కొంచెం అన్నీ ఎక్కువే తీసుకుంటున్నాను. నేను చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇలా స్ట్రైట్గా మిడిల్లో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలాగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి. మనకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకున్నాం కదా, ఇంకా కారం సరిపోతుంది మనకు రైస్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతుండాలి. కలర్ మారినాక మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటిదాకా మనం వేయిస్తుండాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోవాలి, పచ్చివాసన ఉండకూడదు.
ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీరను వేసేసుకుంటున్నాము. పుదీనా కాడలతో కట్ చేసుకున్నాను నేను. ఒక 2 మినిట్స్ మనకు కొత్తిమీర ఫ్లేవరు అండ్ పుదీనా ఫ్లేవర్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ తర్వాత టమాటాలు ఉన్నాయి కదండి, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు వేసుకున్నాం. నెయ్యి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా బాగా మగ్గిపోయేంత వరకు పెట్టుకోవాలి. ఇవన్నీ టమాటా మెత్తబడాలి, అప్పటిదాకా మూత పెట్టేసుకోండి. కానీ మాడిపోకుండా చూసుకోండి, నేను చూపిస్తాను. కొంచెం టమాటా మెత్తబడినాక చూపిస్తాను. ఇవి నిమ్మకాయలండి, 3 తీసుకున్నాను నేను. మీరు కేజీకి అయితే 2 తీసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్లో నిమ్మకాయలు చూపించడం మర్చిపోయాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. నిమ్మకాయలు వేయడం వల్ల మనకు అన్నము పాడవకుండా ఉంటుంది. ఒకటి చాలా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అన్నీ నిమ్మకాయలు పిండుకుందాం మనము. చూడండి, మసాలా మొత్తం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనము రైస్ కోసము. ఈ గ్లాస్తో నేను 6 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. అంటే 12 గ్లాసెస్ వేసుకోవాలి, కానీ నేను ఒకటి తగ్గిస్తాను. 12 వేసుకుంటే మరీ మెత్తగా అవుతుంది, ఎందుకంటే రైస్ నానబెట్టుకుంటాం కదా, ఈ మసాలాలో ఉడికిపోతుంది కాబట్టి నేను 1 గ్లాస్ తక్కువ వేస్తున్నాను. మొత్తం 11 6 గ్లాసెస్ రైస్కి 11 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ తగ్గించినాను నేను. ఇప్పుడు సాల్ట్ మర్చిపోకండి. ఈ నీళ్ళు బాగా మరిగేంత వరకు మూత పెట్టేసుకుందాం. మరిగేటప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్. పాత బియ్యం అయితే 1 అవర్ నానబెట్టుకోవాలి, కొత్త బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. ఇది మరుగుతున్నాయి కదా వాటర్, ఇక్కడ ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న రైస్ వేస్తున్నాను. రైస్ వేసుకున్నాక ఒక్కసారి కలిపి పెట్టేసుకుందాము. మళ్ళీ ఎక్కువ కలపకండి రైస్ని. ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకునే వాళ్ళు, బాస్మతి రైస్ కూడా సేమ్ ప్రాసెస్. బాస్మతి రైస్ యూజ్ చేయండి. నేను నార్మల్ రైస్తోనే చూపిస్తున్నాను మీకు. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి మొత్తం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇంకా కొద్దిగా వాటర్ ఉండగానే మనం సిమ్లో పెట్టుకుంటే రైస్ మంచిగా ఉడికిపోతుంది, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. ఇంకా రైస్ చూద్దామండి. ఎక్సలెంట్ వచ్చిందండి రైస్. అయిపోయింది మనది, పులావ్ రెడీ అయిపోయింది. మీకు దాల్చా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పలావ్లోకి. దాల్చాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు అండి. దాల్చాని ఎప్పుడు శనగపప్పుతోనే చేసుకోవాలి, కందిపప్పుతో దాల్చా అస్సలు బాగుండదు, శనగపప్పే వాడాలి. శనగపప్పు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్, కొద్దిగా చింతపండు, టమాటా, ఆనియన్ ఒకటి. దాల్చాకి ఇలా మెత్తగా శనగపప్పుని ఉడకబెట్టుకోవాలండి. ఇలాగా ఉడకబెట్టుకొని మ్యాషర్ ఉంది కదా, మ్యాషర్తో మనం మెత్తగా అనుకుందాం. పప్పు గుత్తితో కూడా అనుకోవచ్చు.
ఇలా మెత్తగా అనిగేస్తున్నాం. కందిపప్పుతో అసలు బాగుండదండి. ఎప్పుడు దాల్చా చేసినా శనగపప్పుతోనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దాల్చా చేసుకుందాము. కుక్కర్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్, మనం తాలింపుకి వేసుకుంటాం కదండి అలా. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. నేను చెప్పినట్టు చేసుకోండి. దాల్చా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేరు మీరు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చెక్క, కొద్దిగా ఇలాచి, షాజీరా, ఒక 4 ఇలాచి, లవంగ, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా, టమోటా, తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మీరు 2 టమాటాలు వేసుకున్నా సరిపోతుంది. నేను 4 టమాటా వేసాను. పసుపు కొద్దిగా, కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి. నేను సరిపోతుంది మాకు. కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. కొద్దిగా టమోటా మెత్తబడేంత వరకు వెయిట్ చేయండి. టమోటా మెత్తబడ్డాక మనం శనగపప్పు మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కలుపుకోవాలి. ఇలా టమాటా మెత్తబడింది కదా. ఇప్పుడు మనం ఈ శనగపప్పు మెత్తగా కలిపి పెట్టుకున్నాం కదా, మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మెత్తగా కలుపుకున్న శనగపప్పుని ఇందులో కలిపేసుకున్నాం. చింతపండుని నానబెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. చింతపండు వాటర్ వేస్తున్నాను. ఇంకా వాటర్ వేస్తున్నాను. నేను ఈ గ్లాస్తోన ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇది అంత చిక్కగా ఉండకూడదు. ఇది మన ఉడికేలోపు సరిపోతాయి వాటర్. మనం పప్పుచారు చేస్తారు చూడండి, అలా కొద్దిసేపు ఉడికించుకుందాం, ఒక 10 మినిట్స్. కొద్దిగా గరం మసాలా అయిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే దాల్చా రెడీ అయిపోతుంది. ఇంకేం కలపాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కూడా మనకు తాలింపుకి ఎంత వేసుకుంటామో పప్పు తాలింపుకి అంతే ఆయిల్తోనే వచ్చేస్తుంది. చాలా టేస్టీ దాల్చా ఇది. దాల్చా ఇలా బాగా ఉడికితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇది దాల్చా ఏమవుతుందంటే
కొద్దిగా గట్టి పడిపోతుంది. ఆఫ్ చేసామనుకోండి, స్టవ్ ఆఫ్ చేస్తే మనకు లేట్ అయ్యే కొద్ది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడికించేసి ఆఫ్ చేసుకున్నాం. అయిపోయిందండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ పడింది, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు కూడా చూసుకొని వేసుకోండి మధ్యలో ఒకసారి. అయిపోయింది, దాల్చా రెడీ అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను. వంకాయ పాలకూర రెసిపీలో నేను వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ఒక 2 కట్టలు కానీ 3 కట్టలు కానీ పాలకూర తీసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ధనియాల పొడి, సాల్ట్, కారం, జీలకర్ర పౌడర్, పసుపు, ఉప్పు, ఇది కొద్దిగా చింతపండు, చెక్క, లవంగ, ఇలాచి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. వంకాయలు కట్ చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే చేదు అవుతుంది కదా. కట్ చేసుకుంటే ముందు కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకుంటే చేదు అవ్వవు వంకాయలు. వంకాయ పాలకూర రెసిపీకి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరీ అంత బ్రౌన్ కానక్కర్లేదు. ఇప్పుడు వంకాయ వంకాయలు, పాలకూర, పుదీనా, కొత్తిమీర. ముందు వీటిని మంచిగా కలిపేస్తాం. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత కారం, ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, సాల్ట్ అన్నీ కలిపేసుకుందాము. నేను టమాటాలు వేయట్లేదండి, ఎందుకంటే పాలకూర వేసాను కదా. పాలకూర కాంబినేషన్ టమాటాలు వేసుకోకూడదు కదా, కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు కదా. అందుకు నేను టమాటాలు వేయను. కొద్దిగా చింతపండు, కొబ్బరిని ఇలా ఎండు కొబ్బరి అండి మిక్సీలో వేసుకోవాలి. కొంచెం వాటర్తో మిక్సీలో వేసుకొని వేసేసుకోవాలి. ఇది గ్రేవీలాగా వస్తుంది మనకు. ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్తో వేసుకుంటున్నాను. వాటర్ చూడండి. ఇప్పుడు మనము 3 or 4 విజిల్స్కి పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఈ రెసిపీ మాత్రం పులావ్లాగా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది కుష్కాలకు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని 3 విజిల్స్కి పెట్టేసుకుందాం. మొత్తం అన్నీ కలిపేసుకున్నాము. కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ పెట్టుకుంటాను. మీకు నాన్ వెజ్ కూడా గుర్తురాదు, అంత టేస్ట్ ఉంటుంది పులావ్లకి. ఇది నాన్ వెజ్ అసలు అవసరం రాదు. ఈ విధంగా ఒకసారి చేసుకోండి. నేను మూత పెట్టేసుకొని 3 విజిల్స్కి పెట్టుకుంటున్నాను. వంట మొత్తం రెడీ అయిపోయిందండి. ఒకసారి చూపిస్తాను. రాయలసీమ దావత్ పులావ్ రెడీ అయిపోయింది. ఇదండి, నార్మల్ రైస్తోనే చేశాను నేను. ఇది దాల్చా, ఇది వంకాయ పాలకూరతో బాజీ. వెజిటేరియన్స్కి
చాలా ఇష్టపడతారు ఇది ఒకసారి చేసుకుంటే, నేను చెప్పిన విధంగా చేసుకుంటే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పులావ్. దాల్చా, వంకాయ పాలకూర బాజీ, ఇదిగోండి చూసారు కదండి, రాయలసీమ దావత్ పులావ్, దాల్చా, వంకాయ పాలకూర బాజీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.